ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా ఆరాధనా మెస్సయ్యా ఆరాధనా 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 మెస్సయ్యా ఆరాధనా 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 మెస్సయ్యా ఆరాధనా 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 మెస్సయ్యా ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 త్రిత్వోకారాధనా ఆరాధనా ఆరాధనా పరలోకారాధనా ఆరాధనా ఆరాధనా పరలోకారాధనా ఆరాధనా ఆరాధనా పరలోక ఆరాధనా పరలోకారాధనా ఇది పరలోకారాధనా పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. ప్రియులకు సహోదరి సహోదరులారా, మనందరము కూడా పౌలు గారు చెప్పినట్లుగా ఇదే అనుకూలమైనటువంటి సమయము, ఇదే రక్షణ దినము అని అంటున్నాము. ఈ అనుగ్రహ సమయము, ఈ తపస్కాలం అన్నటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకు అనుగ్రహ కాలం అంటే దేవుడు ద్వారా మన కొరకు సిలువను మోసి మరణించి
ఇది రక్షణ సమయము. నేను దేవుని ముందు మోకరించి ప్రార్థించి చేయవలసినటువంటి రక్షణ దినము ఇది. ఎందుకంటే సాక్షాత్తు ఆ దైవ కుమారుడే నా ముందు వెంచేసి ఉన్నాడు అంటే నేను ఎందుకు మౌనంగా ఉంటున్నా? ఎందుకు ఆ యొక్క అనుగ్రహ కాలాన్ని నా కుటుంబానికి ఒక దీవెనకరంగా మార్చుకోలేకపోతున్నా? ప్రియ దేవుని బిడ్డలారా, అంత శక్తివంతమైనటువంటి మన యేసయ్య దివ్య సంప్రసాద రూపంలో మన ముందు వేయించుకుంటున్నాడు. కాబట్టి ఆ ప్రభువును స్తుతించుకుందాం, మహిమపరుచుకుందాం, గణపరుచుకుందాం. దాని ద్వారా ఆ దేవుని యొక్క దీవెనలు మనపైన, మన కుటుంబాలపైన, మన విచారణపైన అధికముగా ఉండేలాగా అందరం కూడా చేతులు పైకెత్తి ఆ ప్రభువుని స్తుతించడానికి ప్రయత్నం చేద్దాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, కొంచెంసేపు మౌనముగా కళ్ళు మూసుకొని చేతులు జోడించి, ప్రభువా ఇప్పుడు వరకు కూడా నన్ను కాచి కాపాడినందుకు నీ స్తోత్రాలు ప్రభువా అంటూ ప్రభువులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే ప్రతిరోజు కూడా ఎంతో మంది మరణిస్తున్నారు, ఎంతో మంది అనారోగ్యాలు పాలవుతున్నారు, ఎంతో మంది తమ జీవితాలు ఎదురెదురున్నాయో అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వారిని చూసినటువంటి మనము, ప్రభువా ఈ సమయంలో నీ సన్నిధానానికి వచ్చి నీతో మాట్లాడడానికి నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశానికై నీకు వందనాలు తెలియజేస్తున్నాను దేవా. ప్రభువా మరి ముఖ్యంగా గెత్సేమనే తోటలో నీవు ఆవేదనతో లేనటువంటి సమయంలో నీతో పాటు తీసుకువెళ్ళినటువంటి శిష్యులు నిద్రించడం నువ్వు చూసి నా కోసం ఒక గంటైన మేలుకొని ఉండలేరా అంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయం ఇదే, ఆ అనుగ్రహ సమయం ఇదే, ఆ రక్షణ సమయం ఇదే, ఆ దివ్య ప్రసాద ప్రభువులతో ఏకమై మనందరం కూడా ప్రార్థన చేసేటువంటి సమయం కూడా ఇదే. మనలో ఉన్నటువంటి కోరికలను, ఆశలను, ఆశ్రయాలను అన్నిటినీ కూడా పక్కన పెట్టి ఆ పరిశుద్ధాత్మ దేవునితో మనందరం కూడా ఏకమై ఈ సమయం అంతా కూడా దేవునితో లీనమై దేవునితో కలిసి జీవించడానికి, ఆయన యొక్క మాటలను ఆలకించడానికి, ఆయన యొక్క స్వరాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి మంచి మనసును మనకు దయచేయాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎంతో అవసరం. ఆ పరిశుద్ధాత్మ ప్రభువుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. మన మధ్యలోనికి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనం ఆహ్వానించుకుని, ప్రభువా నేను నీ సన్నిధిలో ఈ యొక్క గంట పాటు ఎటువంటి చెడు ఆలోచనలను, చెడు తలంపులను, బయట ప్రపంచం ఏం జరుగుతూ ఉన్నదో అనేటువంటి దానిని పక్కన పెట్టి నీతో గడపడానికి, నీతో గడిపినటువంటి సమయానికి నా కుటుంబాన్ని దీవించు ప్రభువా అంటూ అందరం కూడా లేచి నిలబడి పరిశుద్ధాత్మ గీతాన్ని పాడుకుంటూ ఆ ప్రభువుని స్తుతించుకుంటూ మహిమపరుచుకుంటూ చప్పట్లతో ప్రభువుని లో మనందరం కూడా లేకుందాం.
ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నా కొసగుమా. నీ ఆత్మశక్తిని నా కొసగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో దేవుడు మనకు వరాలు ఇచ్చేటువంటి ఆ యేసయ్య మన మధ్య వేంచేసి ఉన్నాడు. ఎందుకంటే అడుగుడు మీకు ఇవ్వబడును, తట్టుడు మీకు తెరవబడును, వెదకుడు మీకు దొరకబడినటువంటి ఆ యేసయ్య మన మధ్యలో వేంచేసి ఉన్నాడు. ఏ విధముగానైతే మోషే అడిగిన వెంటనే తాను ఏం చేయాలో అన్నిటిని కూడా ప్రజల పరిచయం ఆయనకి చెప్పినటువంటి యేసయ్య మన ముందు మొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుచున్న పొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా, నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు తాకుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు తాకుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. దేవుడు మన గృహ దేవుడు దర్శించేలాగున ఈ తపస్కాలంలో
అంతిమ దినమున మాపై ఆత్మను కృమ్మరించుటకు నిశ్చయించితివి. అంతిమ దినమున మాపై ఆత్మను కృమ్మరించుటకు నిశ్చయించితివి. మాపై దిగిరావయ్యా, శక్తిని ఒసగుమయ్యా. మాపై దిగిరావయ్యా, శక్తిని ఒసగుమయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు తాకుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు తాకుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకొసగుమా. నీ ఆత్మశక్తిని నాకొసగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు తాకుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు తాకుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. 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 పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు తాకుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు తాకుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. 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 గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రియులకు దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకొని చేతులు జోడించి మనలను రక్షించినటువంటి మన యేసయ్య మన ముందు వేంచేసి ఉన్నాడు. ఒక దైవ కుమారుడే నీ కోసము నా కోసము మరణించాడు అంటే మనం ఎంత అదృష్టవంతులమో ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చెయ్యి. అటువంటి దైవ కుమారుడే ఈ రోజు నీ ముందు నిలుచుని నీ కుటుంబాన్ని నేను దీవించబోతున్నాను అంటున్నాను. నిన్ను రక్షించడానికి వచ్చినటువంటి లోక రక్షకుడు అని దేవుడు మనతో చెబుతున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఓ దావీదు కుమారా, నన్ను కరుణింపవయ్యా అని ఒక గుడ్డివాడు పిలిచిన వెంటనే ఆగినటువంటి ఆ యేసయ్య, అది విన్నటువంటి ఆ యేసయ్య వెంటికి తిరిగి వారి దగ్గరకు వచ్చి వారికి ఏమి కావాలో కావుకోమన్నాడు. అయ్యా, నాకు దృష్టిని దయచేయు అన్నాడు. మరి అటువంటి యేసయ్య ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ ముందు నా ముందు వేచేస్తున్నాడు అంటే నీకేం కావాలో కోరుకో. ప్రభువా, నా కుటుంబంలో రక్షణ కావాలయ్యా, నా కుటుంబంలో స్వస్థత కావాలయ్యా అని ప్రార్థన చేయి. నా కుటుంబంలో ఒక విడుదల కావాలి. నా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అపజయాన్ని తీసివేయి ప్రభువా అని ప్రార్థన చేయి. ఏ విధముగానైతే అన్న కన్నీటి ప్రార్థన చేసిందో, దేవా నాకు గర్భఫలాన్ని దయచేయి దేవా అంటూ ఆమె ఏ విధముగానైతే కన్నీరు మున్నూరుగా ఏడ్చిందో ఏడ్చినటువంటి ఆ ఏడుపులను చూసినటువంటి ఆ దేవుడు ఆమె గర్భాన్ని ఆశీర్వదించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధముగా దేవుని బిడ్డలారా, అటువంటి రక్షకుడే ఈ దివ్య సప్రసాద రూపంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన చెబుతూ ఉన్నాడు, మీరు ఏమి అడిగినా నేను ఇస్తాను అని పలికినటువంటి యేసయ్య ఈరోజు నీతో నాతో అడుగుతున్నాడు, నీకేం కావాలన్నా. ఈ నమస్కారంలో దీక్షను తీసుకొని ప్రార్థన చేస్తున్నావు కదా, నీకున్నటువంటి కోరికలు నాకు తెలియచే. నీ కోరికలు కానీ నీ యొక్క పశ్చాత్తాప హృదయంతో నీవు నా చెంతగా తిరిగి వస్తేనే తప్ప నీకు పరలోక రాజ్యంలో ప్రవేశము లేదు అని పలుకుతున్నాను. మరి అటువంటి మాటలు నీవు నేను పరిగణలో తీసుకొని ప్రార్థన చేస్తున్నామా? దేవుడే స్వయముగా తన యొక్క శిష్యులతో పలికినటువంటి మాట, మీరు ఈ లోకంలో దేని కొరకు ఆశపడకుండా నా యందు నా యొక్క మార్గమందు మీ దృష్టిని నిలుపుకున్నట్లయితే మీరు నా యొక్క శిష్యులుగా ఉంటారని పలికినటువంటి దేవుడు. మరి ఈ సమయంలో మీరు దేవుని బిడ్డలారా, ఆయన శిష్యులుగా ఉండడానికి మన ప్రయత్నం చేద్దాం. అటువంటి అర్హతను దయచేసినటువంటి ఆ యేసయ్య కోసము దేవుని స్తుతులను అర్పించేటువంటి సమయం కూడా మనందరం చేయాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, కొద్దిసేపు మౌనంతో మన హృదయంతరంగాలలో దాగి ఉన్నటువంటి ప్రతి కోరికను ప్రభువులకు తెలియజేద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా కూర్చొని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యమును ఆలోచించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నేను ఈ యొక్క ఆరాధన సమయంలో ఒక వ్యక్తి గురించి నేను మీతో మాట్లాడాలి. దానికంటే ముందుగా ఒక చిన్న సంఘటన తెలియజేసి
చింతలు పాపా చీకటి దూర సుందర జ్యోతి వైరావా నా బంధము విడచి పావన మార్గము పొందను వరముల నీవా పొందను వరముల నీవా కన్నీరు కార్చి మన్నింపు కోరి సన్నిధి నిలచితి దేవా శరణము నీవే కావా చేసిన దురితముల్ మరచి ధరించిన భాగ్యం పొరపడి చేసిన దురితముల్ మరచి ధరించిన భాగ్యము నీడవా నీ కరుణాకరము ధరలో గూర్చి అరమరలేక కనుమా అరమరలేక కనుమా కన్నీరు కార్చి మన్నింపు కోరి సన్నిధి నిలచితి దేవా శరణము నీవే కావా కన్నీరు కార్చి మన్నింపు కోరి సన్నిధి నిలచితి దేవా శరణము నీవే కావా శరణము నీవే కావా శరణము నీవే కావా శరణము నీవే కావా నింపు కోరి సన్నిధి నిలచితి దేవా శరణము నీవే కావా శరణము నీవే కావా Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 యేసు దావీదు కుమారుడా, నన్ను ధరించు. నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేయు ప్రభువా. పాపం నుండి, శాపం నుండి, అంధకార శక్తుల నుండి ప్రభువా నాకు విడుదలనివ్వండి ప్రభువా. అబ్రహాము ఏ విధముగానైతే దీవెనలు పొందుకొని జీవించినాడో, ఏ విధముగానైతే లేక మనుషులైనటువంటి భగవంతుని చూసినటువంటి మోషే ప్రవక్త ఏ విధముగా నడిపింపబడ్డాడో, భయపడుతున్నటువంటి గిద్యోను ప్రభువా ఏ విధముగానైతే మిద్యానీయుల పైన యుద్ధాలు చేసి జీవించాడో అటువంటి ప్రభువా ఎందుకంటే నా ప్రాణాత్మకమైనటువంటి శారీరకమైనటువంటి కోరికల ద్వారా
రక్తంలో మమ్మల్ని కొరకు అగ్గివేయి ప్రభువా. నీ రక్తంలో మమ్మల్ని కొరకు శుద్ధీకరించు ప్రభువా. నీ రక్తంతో మమ్మల్ని కూడా నీ హమ్మను శిక్షించు ప్రభువా. ఎందుకంటే నీ శరీరం నుండి వచ్చినటువంటి ప్రతి రక్తపు బొట్టు ద్వారా మమ్మల్ని శుద్ధి కలిగి చేసినటువంటి దేవుడవు నీవయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ ప్రభువా. నీ యొక్క శక్తితో మమ్మల్ని నడిపించు ప్రభువా. మనసు పొంది తిరిగి నీ సన్నిధానానికి వచ్చినటువంటి తప్పిపోయినటువంటి వారిని ఏ విధంగా అంటే నా తండ్రి కంటే ప్రేమ ఉన్నది, నా తండ్రి కంటే కరుణ ఉన్నది, నా తండ్రి దయామయుడు కృపామయుడు అని ఆశ కలిగి తిరిగి వచ్చినటువంటి వ్యక్తిని ఏ విధంగా హక్కును చేసుకుంటామో ప్రభువా. ఈ సమయంలో ఆనందంగా నన్ను నీ బిడ్డగా మార్చు. నా శరీర కోరికల నుండి నన్ను దూరం చేసి, నా యొక్క ఆలోచన నుండి నన్ను దూరం చేసి, ఇతరుల యొక్క బాధ పెట్టినటువంటి నన్ను దూరం చేసి, విచారణ ఎదుగుదలగా ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలన్నింటినీ కూడా ప్రభువా నాన్ని తొలగించు ప్రభువా. విచారణ గురువులకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి మాటలను క్షమించు ప్రభువా. నా భార్యకు, నా భర్తకు, నా బిడ్డలకు వ్యతిరేకంగా చేసినటువంటి పాపములన్నింటినీ కూడా నన్ను దూరం చేయి ప్రభువా. ప్రభువా నాకు తెలుసు నీవు నా పరిశుద్ధుడు అని, నా హృదయాంతరంగాలను తెలిసినటువంటి దేవుడు నీవు ప్రభువా. ప్రభువా నా హృదయంలో నా హృదయంలో నీ శక్తితో నన్ను నింపు ప్రభువా. ప్రభువా నేను నా కుటుంబం అంతా కూడా ఎల్లప్పుడూ ప్రభువా నీ యొక్క రక్తంతో, నీ యొక్క రక్తంతో రక్షణ పొందుకునేటువంటి బిడ్డలు కాక మమ్మల్ని మలుచు దేవా. ఓ పరిశుద్ధాత్మ దేవా, మా విచారణలో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా మంచి జ్ఞానం, మంచి బుద్ధి, విశ్వాసం, సదా నీ సేవలో దైవ భక్తితో ఉండేటువంటి బిడ్డలుగా, భక్తియుతమైనటువంటి బిడ్డలుగా, తల్లిదండ్రులను గౌరవించేటువంటి బిడ్డలుగా మా బిడ్డలను నడుచుదేవా. వారు చదివేటువంటి చదువులలో, రాయబోయేటువంటి పరీక్షలలో ప్రభావ వారికి మంచి ఉత్తీర్ణతను పొందేలాగా ప్రభావ వారికి మంచి జ్ఞానం తెలివితేటలను పరిరక్షించు. మరి ముఖ్యంగా ప్రభావ ఈ తపస్కాలలో ఉన్నటువంటి దీక్షను తీసుకున్నటువంటి మమ్మల్ని కూడా నేను సమర్పిస్తున్నాను ప్రభు. వారి దేశాన్ని కూడా నేను సమర్పిస్తుండగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క దేవుని ప్రార్థన చేసుకుందాం. వినయము తోడా నూతన గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడా
పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గును. శిరమును చూడి వినయము తోడా ఇందులో మాధుర్యము నిండియున్నది. ఆమేన్. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, పొందెదను నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను. అంగి అంచును తాకగానే అద్భుత స్వస్థతనిచ్చావు.
నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచేను. అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, నీవు రావయ్యా యేసు రాజా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. మరణించిన లాజరును జీవముతో లేపావు. నేనే పునరుత్థానమును, సత్యం జీవం మార్గమును. అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, నీవు రావయ్యా యేసు రాజా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. అతి పూజ్యుడవు దేవుడెప్పుడు, మాధుర్యము గలవారి నామము, నిజ దేవ మానవుడైన యేసు, పవనమైన వారి నామము, యేసువు యొక్క దివ్య హృదయము, యేసునాథుని పవిత్ర రక్తం, పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యను మనమందును వించేసియుండు యేసునాథుడు. ఓదార్చువారైన స్పిరితు సాంతు, దేవుని తల్లి మరియ మాత, ఆమె యొక్క మోక్షారోపణం, కన్య తల్లి వారి నామము, మరియ భర్త యోసేపు గారు,
తమ దూతలయందును తమ అర్చశిష్యులయందును దేవుడెప్పుడు ఘనముగా దేవుడెప్పుడు ఘనముగా దేవుని